ఏపీకి ప్రత్యేక హోదా సాధించే విషయంలో వెనక్కి తగ్గేది లేదని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఇవాళ జరుగుతున్న టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనూ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రత్యేక హోదా విషయంలో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలు కొంతమంది మంత్రులతో చంద్రబాబు చర్చించనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ విజయవాడ నుంచి మా రిపోర్టర్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, ఇప్పటివరకు జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్స్ అన్ని ఒకెత్తు అయితే ఇదొకెత్తు, ఎందుకంటే అరుణ్ జైట్లీ ప్రకటన తర్వాత జరగబోతోంది. ఎలా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి ఈ సమావేశం? లక్ష్మి, మరి కాసేపట్లో విజయవాడలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఎంపీలు అదేవిధంగా సీనియర్ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కాబోతున్నారు. ప్రధానంగా రాజ్యసభలో కేంద్రం మరోసారి ఏపీకి ప్రత్యేక హోదాపై తన వైఖరిని స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తి లేదు, కానీ రాష్ట్రానికి చాలా నిధులు ఇస్తున్నాము, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం మా బాధ్యతని చెప్పినప్పటికీ కూడా అదే రాజ్యసభ పార్లమెంట్ సాక్షిగా దానికి బీజేపీకి ధీటుగా ఎదుర్కోవాలి, బీజేపీపై ఒక పోరాటం చేసే విధంగా వ్యవహరించాలని చెప్పి ఇప్పటికే టీడీపీ నేతలంతా కూడా భావిస్తా ఉన్నారు. అరుణ్ జైట్లీ ప్రకటన మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు, ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు పదే పదే అన్యాయం చేస్తున్నారు, రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పటి వరకు కూడా ఓపిక పట్టాను, ఇక ఓపిక పట్టడం మా వల్ల కాదనే ధోరణిలో ఆయన ఉన్నారు. మరోవైపు 2 రోజులుగా మనం చూస్తున్నాము, టీడీపీ ఎంపీలు కూడా అదే ధోరణి అవలంబిస్తున్నారు. అదంతా కూడా బీజేపీపై ఎదురుదాడికి సిద్ధమని సంకేతాలు ఇవ్వడంతో పాటుగా పార్లమెంటు సాక్షిగా ఎక్కడైతే ప్రకటన చేశారో అక్కడే ఏపీకి ప్రత్యేక హోదాపై పోరాడతామని చెప్పిన నేపథ్యంలో రేపు నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. రేపు ఈ పార్లమెంట్ లో ప్రత్యేక హోదాపై ఒక వాయిదా తీర్మానానికి సంబంధించిన నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ దాన్ని తిరస్కరిస్తే సభలోనే గొడవ చేయాలి. రాజ్యసభలో పాటుగా లోక్సభలో కూడా ఈ అంశంపై సభను స్టాల్ చేయాలనే ధోరణిలో టీడీపీ నేతలు ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో ఎంపీలకు సీనియర్ నేతలకు కూడా దీనికి సంబంధించిన దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికైనా ప్రత్యేక హోదాపై పలుమార్లు ఢిల్లీ వెళ్లి అడిగినా గానీ ఎటువంటి సానుకూల ధోరణి కనిపించడం లేదు. కానీ వారు మాత్రం రాష్ట్రానికి ఎంతో చేశామన్నట్లు చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు రాజధాని నిర్మాణానికి కూడా 2050 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇలా ఇస్తూ పోతే ఎప్పటికీ రాజధాని నిర్మాణం పూర్తవ్వాలని ఆయన సన్నిహిత నేతలతో మాట్లాడుతున్నారు. మన వల్ల బీజేపీకి లాభమే కానీ బీజేపీ వల్ల మనకేమీ లాభం లేదని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సన్నిహిత నేతలతో మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ బీజేపీకి టీడీపీకి ఉన్న బంధం ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఈ సమావేశంలో తేలబోతుంది. దాదాపుగా దూకుడుగానే వెళ్లాలని టీడీపీ నిర్ణయించిన నేపథ్యంలో ఈ పరిణామాలు ఎలా మారబోతున్నాయి అనేది మరి కాసేపులో తేలబోతుంది మనకి. లక్ష్మి, అయితే అంటే సీఎం రమేష్, కేసినేని నాని లాంటి ఎంపీలందరూ కూడా మాట్లాడిన తరువాత అంటే దీని మీద సీరియస్ గానే చర్చ జరగాలి, సీరియస్ గానే స్టెప్ తీసుకోవాలి అని ముందుగానే వాళ్ళు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఆ తర్వాత బీజేపీ నేతల నుంచి కూడా అదే స్పందన ఎదురైంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటి ఘర్షణ మధ్య ఈసారి చంద్రబాబు తీసుకునే డెసిషన్ ఎలా ఉంటుందనుకోవచ్చు అంటారు మధు? ఖచ్చితంగా చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ ఇప్పటికే నేతలు అందరితో 2 రోజులుగా చాలా మంది నేతలు వచ్చి కలుస్తూ ఉన్నారు. ఎంపీలకు కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. ఆ రోజు ఎంత మిత్రపక్షమైనా మీరు సభలో జైట్లీ ప్రకటన చేస్తే దాన్ని ఎందుకు అడ్డుకోలేదు, ఎందుకు తిప్పుకోవట్లేదు అని చెప్పి ఎంపీలకు కూడా ఆయన క్లాస్ పీకిన పరిస్థితి ఉంది. నేపథ్యంలో రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటి వరకు బీజేపీ దీనికి సంబంధించి కొంతమంది నేతలు మాత్రమే మాట్లాడినప్పటికీ బీజేపీ వైఖరి అనేది స్పష్టంగా ఉంది. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా మేము కూడా ప్రయత్నిస్తాము, రాష్ట్ర అభివృద్ధి మా ధ్యేయం అని చెప్పి కేంద్రము అదేవిధంగా బీజేపీ నేతలు చెప్తున్నప్పటికీ ప్రస్తుత పరిణామాలు ఆ విధంగా కనిపించట్లేదు. కాబట్టి బీజేపీతో తెగదెంపులు చేసుకోవడానికైనా సిద్ధంగా ఉండాలన్న సంకేతాలను చంద్రబాబు నాయుడు ఇప్పటికే పార్టీ నేతలకు పంపించారు. దానికి సంబంధించిన అధికారిక నిర్ణయం అనేది ఈ సమావేశంలో వెలువడే అవకాశం ఉంది. అయితే ఎన్ని గంటలకి ఈ సమావేశం ముగుస్తుంది మధు? మరో 6 గంటల్లో ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఉండవల్లి చంద్రబాబు నివాసంలోనే ఇంకా ఆయన అక్కడ ఉన్నారు. ఆయన అక్కడి నుంచి విజయవాడ క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. ఆ తర్వాత సుమారు 11 గంటల ఈ సమావేశం ప్రారంభమవుతుంది. రైట్, థ్యాంక్ యూ మధు.